ఈ కేక్ వచ్చేసి సెమీ ఫౌండెంట్ కేక్ అండి. నేను ఈ వీడియోలోని ఫౌండెంట్ని ఎలా డ్రై చేసుకోవాలి, నేను ఏ మెథడ్స్ యూస్ చేస్తాను అనేది చెప్తున్నాను. సో మీకు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ హోమ్ బేకర్స్ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి ఈ వీడియోని. నేను ఈ కేక్ని చాలా షార్ట్ టైంలో చేసుకున్నాను విత్ ఫౌండెంట్ వర్క్. ఫౌండెంట్ వర్క్ ఎప్పుడు కూడా ఏసీలో చేయాలండి. ఏసీలో చేయటం వల్ల ఏంటంటే ఫౌండెంట్ స్టిక్కినెస్ అనేది తగ్గుతుంది. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే ఫౌండెంట్లోని టైలాస్ పౌడర్ అనేది కలుపుకొని చేసుకున్నట్టయితే ఫౌండెంట్ అనేది చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది. అండ్ మనం ఏమైనా లాంగ్ ఆబ్జెక్ట్స్ లాంటివి చేయాలనుకోండి, అవి ఫాస్ట్గా నించొని ఉంటాయి అన్నమాట. మనకు నార్మల్గా ఫౌండెంట్ చేస్తే అది డ్రై అవడానికి చాలా టైం పడుతుంది కదా. సో అవి ఏంటంటే వాలిపోతాయి. సో టైలర్స్ పౌడర్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే అది చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది కాబట్టి మనం చేయగానే ఆబ్జెక్ట్ అనేది బాగా నించొని ఉంటుంది. అండ్ కేక్ మీద స్టిక్ చేసేటప్పుడు కూడా అవి ఫాస్ట్గా జారిపోవండి. మనం ఏదైతే ఈ టైలర్స్ పౌడర్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ చేస్తామో మనం వాటిని ఎయిర్టైట్ బాక్స్లో 6 months to 3 years వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే ఇలా కేక్ మీద ఏమన్నా స్టిక్ చేసేటప్పుడు వాటికి వైట్ చాక్లెట్ని వెనక పెట్టి వాటిని స్టిక్ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట, జారిపోకుండా ఉంటాయి. సో టైలర్స్ పౌడర్ మాత్రం ఈ ఫౌండెంట్ వర్క్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ హోమ్ బేకర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ టిప్ని యూజ్ చేయండి. మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కస్టమర్ అయితే ఈ కేక్కి చాలా మంచి రివ్యూ ఇచ్చారు. దే ఆర్ సో హ్యాపీ. అండ్ కస్టమర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ హ్యాపీ 6 months అనే ట్యాగ్ని కావాలని అడిగారు. చాలా వెతికి 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 పట్టుకున్నాను ఈ ట్యాగ్ని. సో మీకు అందరికీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.